హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బోర్గా శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బెంగళూరులో ఎక్కడ ఉంటున్నానని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి పీజీలో ఉన్నట్టు వీడియో తీశాను. ఇప్పుడు వచ్చేసి పీజీ కాదు, ఇప్పుడు రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ వచ్చేసి ఎక్కడ ఉందండి, జేపీ నగర్లో ఉంది. ఈ పార్క్ వచ్చేసి మా రూమ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ ఇది. ముందు పార్క్ చూపిస్తాను, తర్వాత మా రూమ్ అన్నీ మీకు వీడియో ద్వారా అన్నీ మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఈ పార్క్ చూడండి. ఈ పార్క్ వచ్చేసి జేపీ నగర్లో ఉంది. ఈ పార్క్ చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. జేపీ నగర్లో ఇలాంటి పార్క్, ఈ పార్క్ చాలా బాగుంది. బెంగళూరులో అన్ని పార్కుల కన్నా ఈ పార్క్ చాలా బాగుంది. ఈ పార్క్ మొత్తం నేను చూపిస్తాను వీడియో ద్వారా. చూసారండి ఈ పార్క్ ఎంత బాగుందో, చాలా పెద్దది ఈ పార్క్. నాకైతే ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. మరి మీకు? నేను బెంగళూరులో చాలా పార్కులు చూశాను, కానీ ఈ పార్క్ ఉన్నంత నీట్గా ఏ పార్క్ లేదు. చూడండి ఎంత బాగుందో పార్క్. మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా గద్ద, అది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఫ్లవర్స్, అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇదే టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ లోపల ఎవరు భక్తులు ఉన్నారు కాబట్టి మనం ఈ లోపలికి వెళ్ళనివ్వరు. ఇంత పెద్దగా ఉంది ఏంటని చూస్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి త్రిశూలం అనమాట, మన గుడి ఎదురుగానే ఉండేది. అంత పెద్దగా ఉందని చూస్తున్నారు కదా, అది గంట కొట్టడానికి అనమాట. ఇదైతే గంట కొట్టడానికి. చూడండి ఈ పార్క్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా ఉంది ఈ పార్క్ వచ్చేసి. ఈ పార్క్ వచ్చేసి మా రూమ్ ఎదురుగానే ఉంది. ఇంతకుముందు నేను పీజీలో ఉన్న ఒక వీడియో ఎత్తాను. ఇప్పుడు వచ్చేసి బెంగళూరులోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. ఆ రూమ్ ఎదురుగానే ఈ పార్క్ ఉంది. చూసారు కదా ఈ పార్క్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. మన టెంపుల్ వచ్చేసి అది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్, చెట్లు, చాలా బాగుంది ఈ పార్క్ వచ్చేసి. ఈ పార్క్ ఇదంతా వచ్చేసి గడ్డి. చూసారా ఇదంతా గడ్డి, చాలా బాగుంది ఈ పార్క్. ఈ పార్క్లోనే మనం కూర్చునేకి అందుకు ఈ పార్క్లోనే చాలా బాగుంది, పెద్దది ఈ పార్క్ చాలా. పీజీలో నువ్వు వీడియో చేసినప్పుడు, ఇప్పుడు వచ్చేసి ఈ పార్క్ తర్వాత మా రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఈ రూమ్ కూడా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి పార్క్ దగ్గరే మనం కూర్చుండేకి అనమాట. ఇది కూర్చుండేకి అన్నిటికీ. చాలా నీట్గా ఉంది పార్క్ వచ్చేసి. చూసారా గద్ద. అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, అది చూపిస్తాను అయినా సరే. ఇవి వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఇవి
పార్క్ చాలా బాగుందండి. పార్క్ పెద్ద పెద్ద చెట్లు, ట్రీస్. ఇప్పుడైతే మనం మన రూమ్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ జెండా ఎగిరేస్తారన్నమాట. ఇక్కడ ఫ్లాగ్ సెల్యూషన్ అంటే ఇక్కడ ఉంది. ఈ పార్క్ మీకు కూడా నచ్చింది కాదు? ఫ్లవర్స్ డెకరేషన్ మీకు చాలా బాగుంది ఈ పార్క్. ఇప్పుడైతే మనం పార్క్ బయటకు వచ్చాము. మన రూమ్కి వెళ్ళాలంటే ఇలాగే స్ట్రైట్కి వెళ్ళాలి. వెళ్దాం. ఇదే అండి మన రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే 15 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి. మన రూమ్కి వెళ్ళాలంటే 5 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి. ఇదే మెట్కెళ్ళి మన రూమ్కి వెళ్ళాలంటే ఇదే దారి. స్ట్రైట్కి వెళ్ళి లాస్ట్ వచ్చేసి మన రూమ్. చూసారా ఇన్ని మెట్కలు ఎక్కి రావాలి మేము రోజు. అది ఎదురు కుక్ ఉంది, అది అరుస్తూనే ఉంటుంది ఇప్పుడు. టోటల్ 5 ఫ్లోర్స్ మేము రోజు ఎక్కాలి. ఇది వచ్చేసి మేము ఉన్న ఏరియా బిల్డింగ్ అన్నమాట. ఇది చాలా పెద్దది బిల్డింగ్ కూడా. కావాల్సిందే మీరే చూడండి, చాలా పెద్దది. అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా అక్కడే ఉంది. ఇదే మన రూమ్ లోపలికి అయితే వచ్చాం. చూసారా ఇదే మన రూమ్. కింద పడుకోవచ్చు. బెడ్ కావాల్సింటే బెడ్ మీద అయినా పడుకోవచ్చు. వండుకొని అన్నీ తినేది మేము ఈ రూమ్లోనే. రూమ్ చాలా పెద్దది. ఈ రూమ్ వచ్చేసి మీరు చాలా పెద్దది ఈ రూమ్. మేము మా ఫ్రెండ్స్ కలిసి ఈ రూమ్లో ఉంటాం అన్నమాట. అలాగే పడుకున్నకి కార్డ్స్ ఉన్నాయి. పైన పడుకోవచ్చు, కింద పడుకోవచ్చు. ఆడ పడుకున్నా ఆడ పడుకోవచ్చు. ఇది వచ్చేసి బెడ్రూమ్. అలాగే కిచెన్ చూపిస్తాను పదండి. కిచెన్ అంటే అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అదేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అలాగే ఉంటుంది. చూపిస్తాను. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఫ్లాగ్. మనం ఏమన్నా సామాన్లు గీమాన్లు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పైన అట్టబండ మీద పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్. వండుకోవడానికి వండుకునేదాన్ని మేము అన్నీ వండుకునేది ఇది. అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. ఇది వచ్చేసి రీసెంట్గా కొన్నాం, నిన్నే కొన్నాము. చూసారుగా ఇది వచ్చేసి హాల్. ఇదంతా వచ్చేసి బయట వ్యూ. ఇది వచ్చేసి వైఫై బాక్స్. వైఫై రోటర్ బాక్స్. చూసాక మనం ఇందాక అక్కడ నుంచి వచ్చాము. ఈ రూమ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే జేపీ నగర్ 35లో ఉంది. నాకు మన పార్క్ చూపించాను కదా ఇందాక,
ఇలాగే స్ట్రైట్గా వెళ్తే పార్క్ వస్తుంది. పార్క్ కూడా ఉంటుంది. మన రూమ్కి పార్క్ చాలా దగ్గర. ఇక్కడే మేము పడుకునేది అనమాట. ఇది వచ్చేసి నా బెడ్, ఇది వచ్చేసి మా ఫ్రెండ్, అది ఆ బెడ్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్. ఇదే మన రూమ్. ఇది వచ్చి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి రైస్ ప్యాకెట్, ఇది కూడా నిన్నే కొన్నాము. మేము వంట ఏమైనా చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మేము వంట అన్నీ చేసుకునేది. రూమ్ అయితే మాకైతే బాగా సరిపోతాం, చాలా పెద్దగా ఉంది రూమ్ మాకు. ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ అంటున్నారు. ఈ బెడ్రూమ్స్ కాదు, ఇది వచ్చేసి వాష్రూమ్స్. మేము వంట చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదండి ఈరోజు బ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. అలాగే మన దుర్గా శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. అలాగే బ్లాగ్స్ కాకుండా బ్లాగ్స్లోనే కొన్ని డిఫరెంట్ కొత్త తీయాలని ట్రై చేస్తాను. ఈరోజైతే ఈ బ్లాగ్ ఈరోజు ఇంత ఎండ్ చేస్తున్నాము. మన నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. సీ యూ. నెక్స్ట్ వీడియో వచ్చేసి అన్నిటికన్నా చాలా మంచి వీడియో చేస్తాను. మంచి కంటెంట్ ఉన్న వీడియోలోనే నేను ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.